హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుండాలని కోరుకుంటున్నానండి. సావిడ చింతకాయ పులుసుతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. నిజంగా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. చింతకాయ పులుసుతో ఈ కూర తిన్నారంటే, ఈ చేపలు కూర చాలా బాగుంటుంది. ముందైతే చింతకాయలు వాష్ చేసేసానండి. చింతకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. సిమ్లో ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత ఇలా వడకట్టుతో బాగా చేత్తో పిసికేసి అవి కొంచెం వాటర్ వేసుకుంటూ చిక్కగా వాటర్ అనేది రావాలన్నమాట. మరీ పలుచగా కాకూడదు, టేస్ట్ అనేది బాగోదు. చిక్కగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను చూపించినట్లుగా తీసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న ఆ చేప ముక్కల్ని మనం 1 నిమిషం పాటు వేగనియాలి. వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని తగినంత 1 నిమిషం ఉడికినాక ఆ చింతకాయ పులుసు కూడా వేసుకొని దగ్గర పడినాక కొత్తిమీర